హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విచ్ చూస్తున్న ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ సుధీర్ని. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉత్తరకాశీ డే 5 అనమాట. సో డే 5లో వచ్చేసి మనం ఈరోజు శ్రీనగర్కి అయితే బయలుదేరుతున్నాం. శ్రీనగర్కి వెళ్ళే ముందు ఇక్కడ ఉత్తరకాశీలో మెయిన్ కాశీ విశ్వేశ్వర టెంపుల్ అయితే ఉందట. ఆ టెంపుల్ పేరు నాకు ఇంకా క్లారిటీ తెలీదు, వెళ్తూ తెలుసుకుందాము. సో ఆ టెంపుల్కి అయితే దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం. దర్శనం చేసుకొని టిఫిన్ చేసేసి మనం మళ్ళీ ఈరోజు ప్రయాణం స్టార్ట్ చేసేయాలన్నమాట. సో ఖండార్ దేవత దర్శనం అయితే చేసేసుకున్నాము. పవర్ ఆఫ్ ఉత్తర కాశీ అట. చాలా ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ ఇది ఒకటి. ఇప్పుడు కాశీ విశ్వనాథ ఆలయం. సో కాశీ విశ్వనాథ ఆలయం అంట దాన్ని. కాశీ విశ్వనాథ ఆలయానికి మా రూమ్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో సార్ అక్కడికి వెళ్ళి అక్కడ టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ ఖండార్ దేవత వ్యూ చూపిద్దాం అనుకున్నాను, కానీ లోపల గుళ్ళోకి అసలు ఫోన్స్ తీసుకెళ్ళాం కదా. సో దానివల్ల నేను వీడియో తీయలేదు. కాశీ విశ్వనాథ ఆలయంలో అయితే దర్శనం అయిపోయింది. కలియుగం అంతమయ్యేటప్పుడు సో అందరు దేవతలందరూ వచ్చి కాశీ విశ్వనాథ ఆలయంలో స్వామికి పూజ చేస్తారని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనట. అందుకని దీన్ని దేవతల స్థలం అని కూడా అంటారట. సో దర్శనం అయిపోయి మళ్ళీ రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి బట్టలన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా టిఫిన్ చేసేసి మనం ఈరోజైతే శ్రీనగర్ అయితే బయలుదేరిపోవాలి. నాకు అసలు నేను లాస్ట్ టైం మొన్న వచ్చినప్పుడు అయితే ఉత్తరకాశీలో మెయిన్ టెంపుల్ ఇలా ఉంటుందని తెలీదు. ఇంకా ఊరి పేరే అనుకున్నాను. సో ఇక్కడ 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్స్ అట. సో మీరు ఒకవేళ ఉత్తరకాశీకి వస్తే కాశీ విశ్వనాథ ఆలయంకి అయితే వచ్చి దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ మనం శ్రీనగర్ అయితే వెళ్ళట్లేదు, డైరెక్ట్ సోన్ప్రయాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ వచ్చేసి 8 hours to 9 hours అయితే అవ్వచ్చు అని అంటున్నారు. అందుకని మేమేం చేసామంటే కంఫర్ట్గా కూర్చోవాలని ప్రైవేట్గా ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. పర్ పర్సన్కి వచ్చేసరికి 2000 పడుతుంది. మామూలుగా వెళ్ళినట్టయితే కూడా మనకి అంతే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి శ్రీనగర్ ఒక 800 దాకా ఛార్జ్ చేస్తారు. అక్కడి నుంచి శ్రీనగర్ నుంచి అక్కడికి వెళ్తారనమాట. సో అందుకని డైరెక్ట్ సోన్ప్రయాగ్ అయితే మాట్లాడుతాం. చూసారా, మొత్తం 6 members అంతే, ఓన్లీ 6 members డ్రైవర్తో కలుపుకొని. మనోడు కంఫర్ట్గా కూర్చున్నాడు, మనం కూడా కంఫర్ట్. లేకుంటే ఇక్కడిద్దరు అక్కడిద్దరు, మధ్యలో ముగ్గురు అక్కడిద్దరు, వామ్మో అస్సలు 8 గంటలు ఘాట్ సెక్షన్ అంటే తలనొప్పి వస్తుంది. అందుకని ఎంత ఖర్చు అంత ఖర్చు అని ప్రైవేట్గా వెహికల్ అయితే మాట్లాడేసుకున్నాము. సో ఇక్కడి నుంచి అయితే ఘాట్ సెక్షన్ ఒక వేరే రేంజ్లో ఉంటుందట. ఈ ట్రిప్ కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయింది, నాకు చిన్న హెల్త్ పాడైంది అనమాట. సో ఇంక వెళ్తూ వ్యూ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేసేసేయండి.
జర్నీ తర్వాత ఒక చోట స్టాప్ తీసుకున్నాం అనమాట. వాబోయ్ నానిపోమా పైన ఏం కవర్ అయ్యలేదు నానిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓడి బ్యాగులు పైన వేసేయండి కానీ పైన కవర్ వేయటం మర్చిపోయినట్టున్నాడు. వర్షం పడేటట్టుంది. వ్యూ చూపిస్తాను. ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ వ్యూ పాయింట్ కదా. మొత్తం ఘాట్స్ వచ్చినాయి. ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అంటే ఏం లేదులే కానీ ఇందాక నుంచి ఇలాగే ఉంది వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో వర్షం పడేటట్టుంది. తినటం కోసం ఆపాడు. ఏమి ఉండదండి మన దగ్గర, మ్యాగీ మాత్రమే ఉంటుంది. ఉంటే ఏముంటుంది దాని, లేకపోతే కుల్చాలా సంథింగ్, దాని పేరేంటో కూడా తెలియదు, ఏదో తినేస్తున్నాం మొత్తానికి. సో నా బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ ఉంది కదా. ఇంకా 3 hours 4 hours జర్నీ? 6-7 hours అట. ఇంకా గట్టిగానే ఉంది మాకు. నేను చెప్పిన నాకు డబుల్ వేసుకోండి ఒకసారి. 8 or 9కి అయితే రీచ్ అవుతామంట. టైం ఎంత మాము ఇప్పుడు? 1:30 అంటే 8 అవుతుంది ఈజీగా. ఘాట్ సెక్షన్ కాబట్టి ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో గాయస్ మొత్తానికైతే సోన్ప్రయాగ రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. ఎంతో పెద్ద జర్నీ అయితే నాకైతే యాస్టక్ వచ్చింది. కంఫర్ట్స్ కోసం కార్ మొత్తం ఖాళీ చేయించినా కానీ మాకైతే ఆ కంఫర్ట్ దొరకలేకపోయింది. అసలు ఇంతసేపు జర్నీ చేయాలంటే అసలు చాలా యాస్టక్ వచ్చింది నాకైతే. మార్నింగ్ 10:30కి అలా బయలుదేరినట్టున్నాం. 10:30కి బయలుదేరితే మేము ఇక్కడికి వచ్చేసరికి 9 అయింది. ఇప్పుడు వచ్చేసి 10:50 అవుతుంది అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్ ఎత్తుక్కోవడానికి ఒక 1/2 hour 40 minutes అయితే పోయింది. తిరిగి యాస్టక్ వచ్చి ఇంకా రూమ్కి అయితే రీచ్ అయిన తర్వాత అభియను మా బ్రో ఇద్దరు తినడానికి అయితే వెళ్ళారు. నాకైతే కొంచెం కూడా ఓపిక చెప్పాక కొంచెం హెల్త్ బాగాలేదని. సో దాని మూలంగా ఈరోజు అయితే రెస్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే రేపైతే రెస్ట్ కొంచెం కూడా దొరకదు. రేపైతే ట్రెక్కింగ్ ఉంది. రేపైతే కొంచెం కూడా రెస్ట్ ఉండదని నేనైతే రెస్ట్ తీసేసుకున్నాను. దిస్ ఈజ్ మై రూమ్. 1 nightకి వచ్చేసి దీనికి మనకి 2200 అయితే పడ్డది 3 members-కి. సో నైస్ బడ్జెట్కి అయితే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే సోన్ప్రయాగలో లోపల ఊరు ఒకవేళ మీరు పార్కింగ్ లోపల తీసుకున్నట్టయితే మీకు 3000 నుంచి 4000 వరకు అయితే కాస్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే కొంచెం బాగుంటుంది. మీరైతే ఒక పని చేయండి, వచ్చి రాగానే సిటీ అవుట్ బయటే రూమ్ తీసుకోవడం బెస్ట్, ఎంతకైనా మంచిది. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నట్టే 2200 లోపలే మీకు రూమ్ అయితే వచ్చేస్తుంది. లేదా కానీ మీరు ఒకవేళ సోన్ప్రయాగ ఊర్లోకి అయితే వెళ్ళారనుకో అయినట్టే ఇంకా 3000 దాకా అయితే కాస్ట్ చేస్తారు. పార్కింగ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, పార్కింగ్ బయటే ఉంటుంది. సో మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం. కొంచెం కూడా ఓపిక లేదు. ఇంకా గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. బాయ్.